దేవాలయ గడియారం. బ్రహ్మరాక్షసుని విమోచనం. ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర ఉంటుంది. కొన్ని చరిత్రలు మనకు తెలిసినవి, కొన్ని మాత్రం దేవాలయ గోడల్లో దాగియున్నాయి. ఇవాళ మనం వినబోయే కథ ఒక చిన్న గ్రామంలోని పురాతన దేవాలయ గడియారం గురించిది. ఆ గడియారానికి ఒక రహస్యముంది. ఆ రహస్యం భగవద్గీత బోధలను నిజజీవితంలో చూపిస్తుంది. ఒక రాత్రి భారీ గాలి, వర్షం, పాత దేవాలయం బయట నిశ్శబ్దం. గడియారం మాత్రం టన్ టన్ నిశ్శబ్దంలో మార్మోగుతోంది. అప్పుడే దేవాలయం ముందు ఒక రూపం కనిపించింది. పొడివేసిన జుట్టు, చీకటిలో మెరుస్తున్న కళ్ళు, ఒక పెద్ద ఆకృతి, బ్రహ్మరాక్షసుడు. అతను గొంతెత్తి అన్నాడు, మళ్ళీ ఒక రోజు గడిచింది, ఇంకా నా పాపాలు తీరలేదేమో. అతని స్వరం దుఃఖంతో నిండి ఉంది. అతను ఒకప్పుడు గొప్ప పండితుడు, వేదాలు తెలిసినవాడు. కాని ఒక తప్పు చేశాడు, అహంకారం. తన జ్ఞానం గురించి గొప్పగా చెప్పుకునేవాడు, ఇతరులను తక్కువగా చూసేవాడు. ఒకరోజు ఒక బాలబ్రాహ్మణుణ్ణి అవమానించాడు. అతను చెప్పాడు, నీకు జ్ఞానం లేదు, నన్నేమి నేర్పగలవు? ఆ బాలకుడు రోషంతో చెప్పాడు, జ్ఞానం ఉన్నవాడు వినయంతో ఉంటాడు, నీవు అహంకారంతో ఉన్నావు, అందుకే బ్రహ్మరాక్షసుడిగా పుడు. ఆ మాట వెంటనే శాపంగా మారింది. బ్రహ్మరాక్షసుడై దేవాలయం దగ్గరే తిరుగుతున్నాడు. కాని శాపానికి ఒక పరిహారముంది. ఒకరోజు నిజమైన జ్ఞానం విన్నప్పుడే నీ శాపం తొలగుతుంది. కాని ఆ రోజింకా రాలేదు. అదే వర్షం రాత్రి దేవాలయం లోపల ఒక చిన్న కాంతి వెలిగింది. ఒక 10 సంవత్సరాల పిల్లవాడు తన తాతతో కలిసి రాత్రి సేవ చేయడానికి వచ్చాడు. తాత శివార్చన చేస్తుండగా బాలుడి ఏకాంతంగా కూర్చున్నాడు. బాలుగు దిమ్మ తిరిగేలా ఒక మాట చదవడం మొదలుపెట్టాడు. అహంకారం వల్లనే పతనం జరుగుతుంది. వినయం ఉన్నవారికి జ్ఞానం లభిస్తుంది. మనిషి తన మనస్సును జయించితే ప్రపంచాన్నే జయించినట్లే. ఇది భగవద్గీతలోని శ్లోకాల భావం. ఆ చిన్న స్వరం దేవాలయ గోడలమీద ప్రతిధ్వనించింది. గడియారం కింద కూర్చున్న బ్రహ్మరాక్షసుడు లేస్తాడు. ఎవరది? ఎందుకు నా హృదయం కంపిస్తోంది? అతని కళ్ళు నీరు పెట్టుకున్నాయి. ఇది అతని ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న మాటలు. ఆ స్వరం ఆకాశంనుంచి వచ్చినట్టనిపించింది. అతని పాపాన్ని కరిగించేలా ఉంది. అతను భయపడుతూ నడుస్తూ దేవాలయం లోపలికి వచ్చాడు. బాలుడు ధ్యానంలో పఠిస్తూ ఉన్నాడు. బ్రహ్మరాక్షసుడి రూపం చూసి తాత కంగారుపడ్డాడు. కాని బాలుడు మాత్రం ప్రశాంతంగా అన్నాడు, తాతయ్యా, ఇది భయంకరుడు కాదు, దుఃఖంలో ఉన్న ఆత్మ. బ్రహ్మరాక్షసుడు ఏడుస్తూ అన్నాడు, నన్ను రక్షించు బిడ్డా, నిజమైన జ్ఞానం విన్నప్పుడు నా శాపం పోతుందని చెప్పారు. బాలుడు చిరునవ్వు నవ్వి అన్నాడు, రావయ్యా, వింటావా? మనస్సును జయించినవాడే నిజమైన జ్ఞాని. అహంకారం మనిషిని కిందకు లాగుతుంది. అతను మరోసారి గీతభావం చెప్పాడు, యోగా అనేది కేవలం ఆసనం కాదు, మనస్సును శాంతిలో ఉంచడమే యోగం. బాలుడి మాటలు దేవాలయ గంటధ్వనిలా ఆ ఆత్మను శుద్ధిచేశాయి. బ్రహ్మరాక్షసుని శరీరం నుంచి చీకటి తొలగిపోయింది. కాంతి వెలుగు వ్యాపించింది. అతను మానవరూపంలోకి మారాడు. అతని ముఖంలో ప్రశాంతత. అతను పిల్లవాడి ముందుకు సాగి అన్నాడు, నీవు నాకు జ్ఞానమిచ్చావు, ఇక నా శాపం పోయింది. అతను శివలింగం ముందు నమస్కరించాడు. అహంకారం నాశనానికి దారితీస్తుంది. వినయం విముక్తికి దారితీస్తుంది. అతను పిల్లవాణ్ణి ఆశీర్వదిస్తూ మెల్లగా కాంతిలో లీనమయ్యాడు. దేవాలయం ప్రశాంతంగా మారింది. వర్షమాగింది. ప్రభాతకాంతి ప్రసరించింది. మనిషి చేసిన గొప్ప శత్రువు తన లోపలే ఉంటుంది, అహంకారం. దాన్ని జయించినవాడు ఈ లోకంలోనైనా లోకతీతమైన విజేత. భగవద్గీత చెప్పే బోధ ఈ కథలో కనిపిస్తుంది. వినయం జ్ఞానానికి ద్వారం. అహంకారం నాశనానికి మార్గం. జ్ఞానం ఆత్మను శుద్ధి చేస్తుంది. సేవ చేసేవారు దేవుని దయ పొందుతారు. కాబట్టి మనందరికీ ఒకే సందేశం. అహంకారాన్ని వదిలి జ్ఞానాన్ని ఆహ్వానించండి. అప్పుడే మన జీవితం నిజంగా మారుతుంది. బ్రహ్మరాక్షసుడు కాంతిలో లీనమైపోయిన తరువాత
దేవాలయం లోపల ఒక అపూర్వమైన శాంతి ఏర్పడింది. గాలికూడా భిన్నంగా వీచింది. అది భయంకరమైన రాత్రి కాదు, అదు పవిత్రమైన ఉదయం. బాలుడు ఆకాశంవైపు చూసి చిరునవ్వాడు. అతను తన తాతను చూసి అన్నాడు, తాతయ్యా, గీతలో కృష్ణుడు చెప్పినట్లు చీకటి ఎంత పెద్దదైనా ఒక చిన్న జ్ఞానకాంతి చాలు, అది మొత్తం చీకటిని పారద్రోస్తుంది. తాత కన్నీటితో చిరునవ్వుతూ అన్నాడు, అవున్రా బాబూ, గీతబోధలు పుస్తకాల్లో ఉండటానికి కాదు, అవి మనుషుల హృదయాల్లో ఉండాలి. ఈరోజు నువ్వొక ఆత్మను మాత్రమే కాదు, మనమందరికీ ఒక మార్గాన్ని చూపించావు. దేవాలయం గంట మరోసారి మోగింది. టన్ టన్. కాని ఈసారి అది భయంగా అనిపించలేదు, అది ఆశలా అనిపించింది. ఆ సమయానికి ఒక్క సూర్యరశ్మి దేవాలయం ద్వారం గుండా లోపలికి వచ్చింది. శివలింగం మీద పడింది. అది ఒక సంకేతంలా, జ్ఞానం ఎప్పుడూ విజయం సాధిస్తుంది, వినయం ఉన్నవారిని దేవుడు ఎప్పుడు కాపాడుతాడు. బాలుడు తాత నిదానంగా దేవాలయం బయటికి నడిచారు. గ్రామం మళ్లీ సాధారణంగా కనిపించినా ఈ రాత్రి జరిగిన ఈ చిన్న అద్భుతం ఆ దేవాలయ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. అక్కడినుంచి వెళ్లే ప్రతి భక్తుడూ ఆ గడియారం ధ్వనిలో ఒక గుప్త సందేశం వినగలిగేవాడు. అహంకారం వదిలివేయి, జ్ఞానాన్ని స్వీకరించు, జీవితం మారిపోతుంది.